హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు విజయ్ దేవరకొండ అన్న బర్త్డే అయితే వస్తుంది కదా. మనం ఫోటో ఎడిటింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే చేసుకోవచ్చు. thumbnail అయితే చూసారు కదా. సో మనకి ముందుగా ఫోటో ఎడిటర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ అనేది అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మనకి అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ గ్యాలరీ అయితే కనిపిస్తుంది కదా, గ్యాలరీ అయితే క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ ఇమేజ్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక కింద క్రాప్ అయితే కనిపిస్తుంది కదా, క్రాప్లోకి వెళ్ళి ఈ బార్డర్ అనేది వైట్ బార్డర్ అనేది అయితే క్రాప్ చేయండి. క్రాప్ చేసుకున్నాక ఇక్కడ మనకి టిక్ మార్క్ అయితే చేసుకున్నాం అనమాట. టిక్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ అనేది అయితే క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ ఆర్ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని కట్ మిక్స్ స్టూడియోలో కొన్ని ఇమేజెస్ అయితే కట్ చేయడం అయితే జరిగింది. సో ఆ ఇమేజెస్ అనేవి కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను ఏమి ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఇమేజెస్ అనేవి డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆల్ అయితే కనిపిస్తుంది కదా, ఆల్ క్లిక్ చేసుకుని ఈ విధంగా షేప్ తర్వాత బ్రష్ అనేది అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి ఇమేజ్ అనేది అయితే క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎరేజ్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఇమేజ్ అనేది కొంచెం ఎరేజ్ అనేది అయితే చేసుకోవాలి. ఈ బార్డర్ అనేది కూడా కొంచెం ఎరేజ్ అయితే చేసుకోండి. ఎరేజ్ చేసుకున్నాక ఇక్కడ అప్లై అయితే చేయండి. అప్లై చేసుకున్నాక ఈ విధంగా ఇమేజ్ అనేది అయితే సైజ్ అయితే తగ్గించండి. సైజ్ తగ్గించాక ఓకే, ఈ ఇమేజ్ అనేది అయితే సైజ్ తగ్గించాక ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని టెక్స్ట్లోకి అయితే వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళాక ఇక్కడ నేను కొన్ని ఫాంట్స్ అనేవి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఈ విధంగా ఇక్కడ పైన యాడ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. అంటే నేను కస్టమ్ ఫాంట్లో ఒక ఫాంట్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే ఈ ఫాంట్స్ అనేవి క్రోమ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. లేదంటే కనుక నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి లింక్ అనేది అయితే. అండ్ అలాగే ఇక్కడ ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ప్రాపర్టీస్లో మనకి లైన్ స్పేసింగ్ కానీ లేదంటే కనుక ఈ ఎఫెక్ట్లో మనకి ఇన్నర్ షాడో అయితే కనిపిస్తుంది కదా. ఇన్నర్ షాడో అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పైన ప్రివ్యూ అయితే కనిపిస్తుంది కదా, ప్రివ్యూ అనేది మనకి ఏంటంటే కొంచెం లుక్గా అయితే కనిపిస్తుంది అనమాట నేమ్ అనేది. సో దానికోసం నేను ఇన్నర్ షాడో గురించి అయితే చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనకి టెక్స్ట్లోకి వెళ్ళి నేను విజయ్ అని అయితే ఇస్తున్నాను అనమాట. ఓకే, విజయ్ అని అయితే ఇచ్చాను. ఇచ్చాక మనకి ఇక్కడ అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్నాక ఈ విధంగా పెద్దది అయితే చేసుకోండి నేమ్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ దేవరకొండ అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ దేవరకొండ అనేది అయితే ఇచ్చాను. అండ్ ఇచ్చాక మళ్ళీ సేమ్ అప్లై అయితే చేస్తున్నాను. అప్లై చేశాక ఇది కూడా కొంచెం ఇమేజ్ అనేది అయితే టెక్స్ట్ అనేది అయితే కొంచెం పెద్దగా అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ దీనికి ర్యాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎలాగంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ర్యాప్ అయితే ఉంది కదా, ఇక్కడ ఆఫ్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే ఇచ్చాను. ఇచ్చాక అప్లై అయితే చేస్తున్నాను. అప్లై చేసుకున్నాక ఓకే, ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్లోకి వెళ్ళి ఈ విధంగా లేయర్స్లోకి వెళ్ళి కిందకైతే స్క్రాల్ చేయండి. స్క్రాల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సేమ్ ఇది కూడా అంతే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ టెక్స్ట్లోకి అయితే వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అయితే ఇస్తున్నాను. ఫస్ట్ హ్యాపీ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి అంటే టెక్స్ట్లోకి వెళ్ళి ఈ విధంగా స్ట్రోక్ అనేది అయితే తగ్గించాలన్నమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే అవుట్లైన్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి నేను బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ కొంచెం అవుట్లైన్ అనేది అయితే కొంచెం సెట్ చేసుకున్నాను. ఓకే, 21 అది ఇచ్చాను అనమాట. ఈ విధంగా హ్యాపీ అనేది ఇచ్చాను. అండ్ అలాగే మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి బర్త్డే అనేది అయితే ఇస్తున్నాను. ఓకే, బర్త్డే అని ఇచ్చాక మళ్ళీ అప్లై అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని ఇక్కడ గ్యాలరీలో అయితే క్లిక్ చేసుకుని నేను మళ్ళీ ఇమేజ్ అనేది అయితే ఒకటైతే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇమేజెస్ అనేవి నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను.
ఈ విధంగా సైజ్ అనేది అయితే తగ్గించుకున్నాక ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాక మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ గ్యాలరీలోకి అయితే వెళ్ళండి. మళ్ళీ వేరొక ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేశాను. సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి, మీకు ఎలా అంటే అలాగా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వేరే ఒక ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేశాను. గ్యాలరీలోకి అయితే వెళ్ళాక మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేశాను. ఇక్కడ మళ్ళీ ఆల్ క్లిక్ చేసుకున్నాక బ్రష్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా బ్రష్ అయితే చేయండి. ఈ ఎడ్జెస్ కూడా మనకి బ్రష్ అనేది అయితే చేయాలన్నమాట. అప్లై అయితే చేశాను. అప్లై చేసుకున్నాక ఒపాసిటీ అనేది అయితే తగ్గించేయాలన్నమాట. ఇక్కడ మనకి 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 3 లైన్స్లోకి వెళ్ళి ఒపాసిటీ అనేది అయితే తగ్గించాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ అనేది కొంచెం ఈ విధంగా సెట్ చేసుకోండి. అండ్ ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇమేజ్ అనేది అయితే కొంచెం లుక్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా మనం ఫొటోస్ అనేవి అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేయట్లేదు. ఇంకా దీనికి ఒపాసిటీ అనేది అయితే తగ్గించేస్తున్నాను. ఓకే, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే నేను ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని మళ్ళీ ఒక లైట్ ఇమేజ్ అనేది అయితే ఇస్తున్నాను. అంటే లైట్ ఇమేజ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక లైట్ ఇమేజ్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి ఒపాసిటీ అనేది అయితే పెంచుకోండి. అంటే నేను ఆల్రెడీ ఒపాసిటీ తగ్గించాను కాబట్టి ఒపాసిటీ అనేది పెంచుకొని ఇక్కడ బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే పెట్టుకోండి. స్క్రీన్ పెట్టుకున్నాక మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఏదో ఒకటి ఎక్కడ ఒకలా సెట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది అయితే కొంచెం లుక్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఒకసారి ఉండండి, డార్క్ లైట్ అని. ఓకే, లైట్ అని అయితే పెట్టాను. ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఇది కూడా కొంచెం ఓకే. సో ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది అయితే చాలా లుక్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి టిక్ మార్క్ చేసుకొని అప్లై చేసి ఇక్కడ డౌన్లోడ్ అయితే సేవ్ అయితే చేసుకోండి. గ్యాలరీలోకి సేవ్ చేసుకున్నాక మనకి ఇమేజ్ అనేది అయితే కొంచెం హెచ్డీగా పెంచడం ఎలా అంటే రెమినీ అనే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. రెమినీలో ఎన్హాన్స్ చేస్తే మనకి హెచ్డీ క్వాలిటీతో వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి రెమినీ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఎన్హాన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఎన్హాన్స్లో క్లిక్ చేసుకుని ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ చేసుకున్నాక మనకి క్రియేటింగ్ టాస్క్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఒక యాడ్ అయితే వస్తుంది. యాడ్ అనేది అయితే నేను స్కిప్ అయితే చేస్తున్నాను. సో మనకి యాడ్ అయితే అయిపోయిందనమాట. యాడ్ అయిపోయాక మనకి ఈ విధంగా హెచ్డీ క్వాలిటీతో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి జూమ్ చేసి చూడండి, ఆ ఇమేజ్కి ఈ ఇమేజ్కి చాలా బిఫోర్కి ఆఫ్టర్కి చాలా తేడా అయితే ఉంటుందన్నమాట. సో వీడియో ఎంత గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నెక్స్ట్ కలుద్దాం. అంతకు సెలవు. జై హింద్.